రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాల్లో అపశృతి చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనం సమయంలో మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసిన భోజనాన్ని తిన్న 13 మంది పారిశుద్ధ్య కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. యథావిధిగా మంచిగానే ఉంటుండే. నిన్న నుంచి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇండ్లలో పోకుండా మన ఆఫీస్ నుంచి మున్సిపల్ ఆఫీస్ నుంచి లంచ్ నాగాయ కౌడు దగ్గర నుంచి తీసుకొస్తుంటే యథావిధిగా ఈ రోజు గిట్ట అక్కడ నుంచే తీసుకొచ్చి 1:30కి అట్లా కూర్చొని భోజనాలు చేశాము. ఉదయం నుంచి టిఫిన్ ఏం లేదన్నందుకు యథావిధిగా తింటే ఎప్పుడు ఈ విధంగా కాలేదు. ఇది ఫస్ట్ టైం ఈసారి కావడం. అయినప్పుడే మా సార్కు సూపర్వైజర్కు సార్కు ఫోన్ చేసినాము, చెప్పంగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళ గిట్ట వచ్చి చూసి ఆయన వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చారు, చూపించారు. తర్వాత మళ్ళీ ఇంకో జవాన్ నుంచి సూపర్వైజర్ నుంచి అందరి దిక్కించి ఒక 10-20 మంది దాకా అయింది. వచ్చి ఇంజక్షన్ ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు మంచిగా ఉంది. కొంచెం పెద్ద ఏజ్ బార్ ఉన్న వాళ్ళకి కొంచెం ట్రీట్మెంట్ అవుతుంది సార్. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో మా మున్సిపల్ సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించడం జరిగింది. మరి 120 మందికి కూడా మధ్యాహ్న అందించడం జరిగింది. అందించడంలో మరి ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమంలో మరి అందరూ కూడా అదనంగా ఇంకా ప్రైవేట్ లేబర్ని కానీ జేసీపీలు డోజర్స్ అన్నీ వాళ్లల్లో సాల్వ్ చేయడానికి ప్రణాళిక ప్రకారం పెట్టడం జరిగింది. మధ్యాహ్న భోజనంలో మరి కొంతమంది 6 మంది 7 మంది అట్లా ఇది కడుపులో పిలిచి వామిటింగ్ చేయడం జరిగింది. మరి రెగ్యులర్గా పెట్టే భోజనం మా దగ్గర మున్సిపాలిటీకి కానీ ఏమైనా కూడా రెగ్యులర్గా పెట్టే క్యాటరింగ్ అంతానే మా దగ్గర ఈసారి ఎప్పటికి కూడా భోజనాలు పెట్టిండు. మరి ఆ భోజనాల్లో ఏమన్నా